సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనాంశంపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అవగాహన రహితంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ విలీనం విషయంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం మానుకుని ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. కంటోన్మెంట్ విలీనం కోరుతూ చేస్తున్న రిలే నిరాహార దీక్ష 8వ రోజుకు చేరుకుంది. చెప్పగానే ఈటెల రాజేందర్ గారు చెప్పారు మెర్జర్ జనాలు కోరుకుంటున్నారు. ఆయన ఫైటర్ అన్నప్పుడు నేను కూడా ఢిల్లీలో వెళ్ళి మాట్లాడతా, డిఫెన్స్ మినిస్టర్ తో మాట్లాడతా, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా, ఎలక్షన్ అన్న పెట్టుర్రి, లేకుంటే మెర్జర్ అన్న చేస్తుంటే మంచి ఎంపీగా పేరు తీసుకుంటుండే. ఇవాళ అందరూ అవమానపడే విధంగా అందరు బాధపడుతున్నారు. బీజేపీ వాళ్ళు కూడా, బీజేపీ లీడర్ కూడా బాధపడుతున్నారు. మీరు మా పక్షంలో మాట్లాడాలి, మీరు మాకు మేలు చేయాలా, మాకు న్యాయం చేయాలా, కానీ అది చేస్తలేరని ప్రతి ఒక్కరు అంటారు. ఈయనకు ఎందుకు ఒకటేసినాం అనుకో, వ్యక్తిగతంగా మంచోడు, వాళ్ళు బాగుండడానికి నేను దీక్షలో కూర్చున్నా, నువ్వు కూడా ఇలా దీక్షలో కూర్చోవాల్సింది, ఏదో ఒకటి చేయాల్సింది. వారు ఇట్లా తప్పించుకోవడం ఇది కరెక్టే అనడం, మన తప్పించుకోవడం కరెక్ట్ కాదని అందరూ భావిస్తారు. ఇప్పుడు మీకు కూడా అర్థమైంది, ఎంపీ గారు కూడా వారు కూడా 2 సార్లు నేను ఎలక్షన్ గురించి మాట్లాడినా, నా మాట వాళ్ళు ఒప్పుకుంటలేరు అన్నట్టు మనకు అన్ని చెప్పారు.